మన కేశినేని శివనాథ్ గారు మన ఎన్టీఆర్ జిల్లా ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి లోనికి వెళ్ళారు. దానికి వచ్చిన జనసమూహాన్ని చూసే ఈరోజు ఈ గెలుపు ఖాయమైందని నిర్ణయమైంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతాన్ని ఎంత మన అమరావతి దాన్ని చంపేసి ఎంత చండాలంగా చేశారో దాన్ని ప్రతి ప్రజలు గుర్తుపెట్టుకొని విజయవాడ నగర ప్రజలందరూ నామినేషన్కి ఇంతమంది భారీ ఎత్తున రావటం, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అమరావతి తీసేసి అమరావతి ప్రాంతాన్ని మొత్తాన్ని నాశనం చేసి విజయవాడని ముఖ్యపట్నంగా తీసేయాలనే కుట్రతో చేసిన ఈ భాగాన్ని మన ప్రజలందరూ గుర్తించి మన చిన్ని గారికి అట్లాగే ఈ 7 నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులు అందరినీ గెలిపించాలని కోరుకుంటూ ఏ విషయమైనా సరే చంద్రబాబు నాయుడు గారు వస్తే మన ప్రాంతం బాగా డెవలప్ అయ్యి ఒకప్పుడు విజన్ 2020 అని 2004లోనూ 1994లోనూ వీటిలోనూ చంద్రబాబు గారు చెబుతూ ఉండగా మాకు నవ్వు వచ్చేది. 2020 ఏదో చెప్తాడా ఏంటో ఇట్టా చెబుతున్నాడని. తీరా చూస్తే వాళ్ళు 2024కి వచ్చేసరికి హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే ఒక ముఖ్యమైన నగరంగా తయారైంది. ఆ నగరంగా ఎట్లా తయారైందో అదే విజన్ని మన విజయవాడ మీద చంద్రబాబు గారు చూపించి మన విజయవాడని డెవలప్ చేయాలనుకుంటే దాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కేటర్ మొత్తం అంతా కూడా దాన్ని ప్రజలందరూ గమనించి మన చిన్ని గారిని కింద ఉన్న 7 ఎమ్మెల్యేలని గెలిపించి మన అమరావతిని మనం కాపాడుకోవాలని కోరుకుంటూ ఇవాళ వచ్చి ఈ సన్నివేశానికి ఈ నియోజకవర్గ ఎంపీ నియోజకవర్గానికి వచ్చిన ప్రజలు ప్రతి ఒక్కరూకి ధన్యవాదాలు తెలియజేస్తూ చిన్ని గారి ఎంపీగా మిగతా మన ఎమ్మెల్యేలు 7 ఎమ్మెల్యేలు అయ్యి మన గవర్నమెంట్ని విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్పి తెలియజేయడానికి మీరందరూ మీడియా మిత్రులందరూ కూడా దీన్ని ముఖ్యంగా సంఘీభావం తెలియజేసి మీరందరూ కూడా ప్రజలందరికీ తెలియజేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. ఇవాళ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ జనసేన బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఇవాళ బ్రహ్మాండమైన ర్యాలీతో మా నాయకులు కార్యకర్తలు మేమంతా బ్రహ్మాండమైన ర్యాలీతో కలెక్టర్ ఆఫీస్ గారికి వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. ప్రపోజర్గా జలీల్ ఖాన్ గారు నన్ను ప్రపోజ్ చేశారు. అంతేకాకుండా 7 నియోజకవర్గాల్లోంచి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అంతేకాకుండా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో అందరూ కూడా వచ్చి నాకు సపోర్ట్గా నిలిపినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంతేకాకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్న నమ్మకాన్ని, మా అధిష్టానం పెట్టుకున్న నమ్మకాన్ని, మా నాయకులు కార్యకర్తలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతినిత్యం ప్రజల్లో ఉండి మా నాయకులకి కార్యకర్తలకి ఏ కష్టం వచ్చినా వారు చెంతే ఉంటానని తెలియజేసుకున్నాను. అంతేకాకుండా ఇవాళ మా ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. మేమందరం కలిసికట్టుగా ఉండి ఇవాళ రాష్ట్రం ఎంతో అభివృద్ధి కుంటిపడిపోయింది, సంక్షేమం లేదు, పిల్లలకు ఉద్యోగాలు లేవు. మా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మేము మా కళల రాజధాని అమరావతిని నిర్మించుకుంటాం. అంతేకాకుండా విజయవాడ ప్రాంతంలో పలు సమస్యలు ఉన్నాయి. వాటన్నిటికీ ముఖ్యంగా అతి త్వరలో మా మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం. ఆ మేనిఫెస్టోలో అన్నింటినీ సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే మన మేనిఫెస్టో యొక్క ముఖ్య ఉద్దేశం. మా 7 అభ్యర్థులతో కూడా కలిసికట్టుగా ఉండి మేనిఫెస్టోని అతి త్వరలో రిలీజ్ చేసి తప్పకుండా ఘన విజయం సాధించబోతున్నాం. అందరూ కూడా ఇవాళ ర్యాలీ చూసినాక ఇవాళ ఎదుట పక్షం వారికి ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంటుంది. ఎందుకంటే మా నాయకులు కార్యకర్తలు రోడ్లన్నీ నిండిపోయినాయి. విజయవాడ నగరం మొత్తం పసుపు మయమే కాకుండా జనసేన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ తెలుపు పసుపు కాషాయం మయమైపోయింది. అది అందరికీ ఈ విజయోత్సవ ర్యాలీలాగా అనిపించింది. ఈ నామినేషన్ ర్యాలీకి వచ్చిన మా నాయకులకి కార్యకర్తలకి 3 పార్టీల అధ్యక్షులకి ఇన్ఛార్జీలకి వార్డు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా. ఇంకొక 22 రోజులు మేము అశ్రద్ధ వహించకుండా కష్టపడతాం. తప్పకుండా 7 నియోజకవర్గాల్లో మా నాయకులు కార్యకర్తల సపోర్ట్తో చంద్రబాబు నాయుడు గారికి 7 నియోజకవర్గాలు గెలిపించే ఎన్డీఏ అభ్యర్థుల్ని వారికి కానుకగా ఇచ్చి ఘనంగా అసెంబ్లీకి తీసుకువెళ్ళి ముఖ్యమంత్రిని చేసుకుంటాం. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నాను. ఈరోజు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు
ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చారు. మద్దతు ఇవ్వడానికి పలు కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు కేసినేని శివనాథ్ చిన్ని గారి విజయవాడ పార్లమెంటు అభ్యర్థిగా ఆయన నామినేషన్ వేయడానికి వచ్చిన సందర్భంలో ఇక్కడికి వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మరియు పాత్రికేయ మిత్రులందరూ కూడా నా సామాజిక ఉద్యమ నమస్కారాలు. ఈరోజు శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఆంధ్ర రాష్ట్రానికి ఒక పిలుపునిచ్చారు. టీడీపీ గెలుపు మాదిగల గెలుపు, ఎన్డీఏ కూటమి గెలుపు మాదిగల గెలుపు అన్నారు. మాదిగలకి ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అన్యాయం జరుగుతుందనడానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. ఈ నిదర్శనాలు చూసుకుంటే మొన్న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో 29 ఎస్సీ రిజర్వ్ సీట్లు ఉండగా 19 మాలలకు ఇచ్చి 10 మాదిగలకు ఇచ్చారు. అంటే అక్కడ అన్యాయం జరిగింది. 4 పార్లమెంట్ సీట్లు ఉండగా 3 మాలలకు ఇచ్చి 1 మాదిగలకు ఇచ్చారు. అలాగే చూసుకుంటే ఈనాడు 1994 నుంచి శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎంఆర్పిఎస్ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం పైన 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉంది. ఎన్నో పోరాటాలు చేస్తూనే ఉంది. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన బతుకున్నప్పుడు నేను వర్గీకరణ చేస్తానన్నారు. ఉషా మేర కమిషన్ వేశారు. అదే ఈనాడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను నా తండ్రి ఆశయాలకు అనుగుణంగా నేను నడుస్తా అన్నారు. కానీ ఆయన తండ్రికి కుమారుడే కానీ వారసుడు కాదు, రాజకీయ వారసుడు కాదని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే వారసత్వం అనేది ఆయన వర్గీకరణ ఆయన మద్దతు ఇచ్చారు. ఈయన మద్దతుగా లేఖలు రాశారు. కానీ లేఖలు రాసిన తర్వాత వర్గీకరణ అంశాన్ని ఈనాటి వరకు కూడా అధికారంలోకి వచ్చిన కానీ ఈనాటి వరకు కూడా పట్టించుకోలేదు. కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాను. అలాగే శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎంఆర్పిఎస్ నాయకత్వం పూర్తిగా ఎన్డీఏ కూటమికి మద్దతుగా ఏ పార్లమెంట్లో అయినా కూడా ఏ అసెంబ్లీ స్థానాలైనా కూడా శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం మాత్రం కూడా ఆంధ్రప్రదేశ్ నాయకత్వం పనిచేసి ఎన్డీఏ కూటమిని గెలిపించే విధంగా రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే విధంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరూ మేము గెలిపించడానికి అహర్నిశలు పనిచేస్తామని మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరూ కూడా సామాజిక ఉద్యమ నమస్కారాలు. జై భీమ్, జై మందకృష్ణ మాదిగ.